చనిపోయినాక కూడా, భర్తలు చనిపోయినాక కూడా, తన కొడుకుల్ని కోల్పోయినా కూడా తన కోడల గురించి ఆలోచించింది ఆ అత్తగారు. అంత మంచి మనసు నయోమిది. ఆమె అంటుంది కదా, అమ్మా నేను సర్వలు కోల్పోయిన దాన్ని, నాకు ఇంకా కుమారులు పుట్టే అవకాశం లేదు, ఒకవేళ పుట్టినా అప్పటికి మీరు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు, కాబట్టి మీరు మీ గృహాలకు వెళ్ళిపోండి, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి చక్కగా వేరే వారిని వివాహం చేసుకొని సంతోషంగా జీవించండి తల్లి అని వారికి చెప్పింది. చెప్పినప్పుడు చిన్న కోడలు ఓర్ప మాత్రం సరే అత్తగారు అని చెప్పి అతను ముందు పెంచుకొని తన సొంత ఊరికి మోయాబుకి వెళ్ళిపోవడానికి ఇష్టపడింది. కానీ ఇంకో బాగుందని, చాలా గొప్ప మనసు, చాలా మంచి మనసు, అత్తని అమ్మలా ప్రేమించే మనసు, వారి అమ్మ కన్నా కూడా ఎక్కువగా ప్రేమించింది ఆమె రూతు గారు. ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో ఇంత స్పష్టమైన, ఇంత పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడినందుకు దానికి కారణం ఆమె ప్రేమ, ఆమె విశ్వాసం. బెత్లెహేము ఎలా ఉంటుందో రూతుకు తెలియదు, బెత్లెహేము ప్రజలు ఎలా ఉంటారో రూతుకు తెలియదు, నయోమి దేవుడు ఎవరో అంతకు ముందు వరకు రూతుకు తెలియదు. కానీ రూతు నమ్మింది నా అత్త దేవుడు గొప్పవాడు అని చెప్పి రూతు నమ్మింది. ఎందుకంటే అంత మంచి ప్రవర్తన నయోమి ప్రవర్తించింది తన కుటుంబంలో. తన అత్తగారిని చూస్తూ రూతు ఎదిగింది, తన అత్తగారిని చూస్తూ తన కుటుంబాన్ని కట్టుకుంది, తన జీవితాన్ని కట్టుకుంది. కాబట్టి రూతు అంటుంది కదా, అమ్మా నా తల్లి కదా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించావు, నా తల్లి కూడా నన్ను అలా ప్రేమించలేదు, అత్తమైనా కూడా నువ్వు నన్ను అమ్మ కన్నా ఎక్కువగా చూసుకున్నావు, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేనమ్మా, నిన్ను విడిచిపెట్టి ఈ స్థితిలో నువ్వు అందరినీ కోల్పోయి నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఇలాంటి స్థితిలో నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేనమ్మా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు, నిన్ను విడిచిపెట్టి పొమ్మని నన్ను అనొద్దమ్మా అని చెప్పి తన కోడలు అత్తగారి గురించి బాధపడుతూ ఏడ్చిందండి. ఈ దినాలలో ఎంతమంది ఉన్నారు అలాంటి కోడలు? ఎంతమంది ఉన్నారు? తమ అత్తల కోసం ఆలోచించే కోడలు ఎంతమంది ఉన్నారు? ఈ దినాలలో చాలా మంది అనుకుంటున్నారు కదా, చాలా మంది కోడలు అనుకుంటున్నారు కదా, ఈ అత్తగారు చనిపోతే మాకు ఇంకా అడ్డం లేకుండా పోతుంది, హ్యాపీగా జీవించవచ్చు అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే కుటుంబంలో పెద్దవారు చాలా ఆశీర్వాదం, కుటుంబంలో పెద్దవారు ఉండడం చాలా ఆశీర్వాదం, అది చాలా ఆశీర్వాదం. మా అమ్మగారు చనిపోయారు, మా అమ్మమ్మ గారు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మా అమ్మగారు బాగోని వాళ్ళని, రోగంలో ఉన్న వారిని, కానీ మా పెద్దమ్మకి పక్షవాతం వచ్చే 10 సంవత్సరములు మంచం మీద ఉన్నప్పుడు మా అమ్మ చంటి పిల్లగానే ఎక్కువ చూసింది. అవును, అన్నం తినిపించేది, మొత్తం మంచంలోనే బయట లేసేది కాదు. అలాంటి ఆమె పక్షవాతం వచ్చి మంచాన్ని పడిన తర్వాత 10 సంవత్సరములు ఉందండి, 10 సంవత్సరములు బాగా చూసుకునేది, అంత బాగా చూసుకునేది. ఆమె లేకపోయినా కూడా లేపి అన్ని తినిపిస్తూ చూస్తూ ఉండేది. ఆమెను చూసినప్పుడు మేము అనుకునేవాళ్ళం కదా, మా అమ్మకి అసలు రోగనే తెలియదు, ఆమె అన్ని అక్కడే చేస్తున్నప్పుడు ఆమె దగ్గరే కూర్చుని అక్క అంటూ అన్ని అట్లా మాట్లాడుతుంది, అక్కడే తింటది, అక్కడే పడుతుంది, మా అమ్మకి రోగం ఏంటో తెలియదు అనుకునేవాళ్ళం. కానీ మేము దేవునిలోకి వచ్చినాక, దేవుని ప్రేమ రుచి చూసినాక మా అమ్మ చేసింది చాలా కళ్ళను పేర్చుతున్నారు. అలాంటి మంచి మనసు అందరికీ ఉండాలంటే, అలాంటి మంచి మనసు కావాలి. కోడలైన ప్రతి ఒక్కరు కూడా తమ అత్తలను ప్రేమించాలి, తమ అత్తల బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే తన తల్లిని తన కూతురు ఎంతలా ప్రేమిస్తుందో అంతకన్నా మరి ఎక్కువగా
అత్త కోడల్ని ప్రేమించాలి, కోడలు అత్తని ప్రేమించాలి. అలా ప్రేమించి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో, మీకు రూతు గ్రంథం చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2వ అధ్యాయము 3వ అధ్యాయం మనం చదివినప్పుడు రూతు ఎంత ఆశీర్వదించబడిందో, అదే రూతు మోయాబులో ఉంటే అంత ఆశీర్వాదం రూతుకు వచ్చేది కాదండి. మరి రూతు దేవుని మాట ప్రకారం తన అత్త ప్రవర్తన చూసి దేవుణ్ణి అంగీకరించి నయోమితో పాటు బెత్లెహేముకు వచ్చినప్పుడు తను పొట్ట చేతి పట్టుకుని ఎలా అయితే వెళ్ళారో అలానే వారు మరలా తిరిగి వచ్చారు. సమృద్ధితో వారు రాలేదు, ఇంకా సగం కోల్పోయి వారు. అత్తలేని కోడలు తమురాలు గోలమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. అత్తలేని కోడలు ఉత్తమురాలట, కోడలేనత్త గుణవంతురాలట. ఇది ఎలా ఉందంటే పరీక్ష లేని పిల్లాడు ప్రతిభావంతుడు అన్నట్టుంది. లోకం ఎప్పుడూ చమత్కారే, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. చిత్రమైన ఈ బంధం కోసం ఆ సత్యవంతుడు చెప్పే భాష్యం ఏంటో ఈ పాటలో విందాం. రూత్, ఎదురు చూడని విధంగా ఓ మంచి కోడలుగా నువ్వున్నావు. నా ఇంటికి తిరిగి వెళ్లాలని దేవుని ఆజ్ఞ. లేదు, ఖచ్చితంగా నేను మీతో వస్తాను. కుటుంబంగా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉందాం. కరోనా సోకిన ఓ అత్త సభ్య సమాజం తలదించుకునే పని చేస్తుంది. తనకు వచ్చిన కరోనాను కోడలికి అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెట్టేసింది. చిన్నపిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా ఆమెను బయటకు నెట్టేసింది. ఆ కోడలిపై యాసిడ్ తో దాడి చేసిన అత్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్త మందలించిందనే కోపంతో అత్త ముక్కును కోడలు కొరికింది. సహనం కోల్పోయిన కోడలు కోపంతో అత్త శారదమ్మ ముక్కును ఒక్కసారిగా కొరికింది. అది తల్లి బిడ్డల్లాంటి బంధం, కలుపుకుంటేనే బంధం, కలిసి కడదాకా ఉంటేనే అందం. చెప్పింది బైబిలు గ్రంథం, ఈనాడు ఆ సంగతి విందాం. సకుటుంబ ప్రయాణానికి బైబిలు చూపింది చక్కని మార్గం. తెలుసుకుందాం, నడుచుకుందాం, కుటుంబాల్ని కట్టుకుందాం. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డల్లాంటి బంధం, కలుపుకుంటేనే బంధం, కలిసి కడదాకా ఉంటేనే అందం. కన్న ఇంటి గడప దాటి నీ ఇంటి గడప తొక్కి, కన్నుళ్ళని తోబుట్టువుల్ని విడిచి నిన్ను చేరింది దీపం. ఆనందంగా ఆహ్వానించు, ఆరనివ్వకుండా ఉంచు, బిడ్డవులే స్వీకరించు, అమ్మలాగా ఆదరించు, క్రీస్తు ప్రేమ చూపించు, క్రైస్తవురాలి అనిపించు. ఇరుగు పొరుగు స్త్రీలందర్నీ క్రీస్తులోకి నడిపించు. నవయవ్వన కూతుర్ని కన్నా అమ్మలాగా కనిపిస్తే నీవొక నవయోగ నయోమివేగా. ఆ దేవుని దీవెన నొందెదవుగా. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డల్లాంటి బంధం, కలుపుకుంటేనే బంధం, కలిసి కడదాకా ఉంటేనే అందం.
పట్ల ఓ కోడలు కర్కశంగా ప్రవర్తించింది. కాటికి దగ్గరైన వృద్ధురాలిపై కోడలు రాక్షసులా విరుచుకుపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను చూసి మరీ అత్తను ఎడాపెడా వాయించింది. తల్లి చోటు భర్తీ చేసి తల్లినిచ్చే దేవుడు నీకు, అత్త అని పిలిచిన గాని అమ్మలాగే చూడాలి నీవు. మాట మాట పెంచుకోకు, తగవులాడి తెంచుకోకు. వయసు మీరి మాట అంటే కనికరించుపోయేది లేదు. ఓర్పు మారు పేరు నీకు, ఓర్పలాగా విడిచిపోకు. లోకం తీరు నేర్చుకోకు, కాపురాన్ని కూల్చుకోకు. అత్త చాటు కోడలివైతే ఆసరాగా కనుకుంటే నీ ఒక ఆదర్శ కోడలివేగా. నాటి రోజుకి ఏమాత్రం తీసిపోవుగా. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డల్లాంటి బంధం. కలుపుకుంటేనే బంధం, కలిసి కడదాకా ఉంటేనే అందం. చెప్పింది బైబిల్ గ్రంథం, ఈనాడు ఆ సంగతి విందాం. సకుటుంబ ప్రయాణానికి బైబిల్ చూపింది చక్కని మార్గం. తెలుసుకుందాం, నడుచుకుందాం, కుటుంబాల్ని కట్టుకుందాం. అత్త కోడళ్ళ బంధం అది తల్లి బిడ్డల్లాంటి బంధం. కలుపుకుంటేనే బంధం, కలిసి కడదాకా ఉంటే